హలో అండి. అందరికీ నమస్తే. నేనైతే ఆహ్, ఉల్లిగడ్డలేసి కర్రీ చేస్తున్నాను. చాలా బావుంటది. పులుసు పెడుతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటది. ముందుగా అయితే నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఘాట్లు పెట్టుకోవాలి దీనికి బాగాను. ఘాట్లు పెట్టుకోవడం వల్ల పులుసు ఉంటది కదా! లోపలికెళ్తది. ఆ గ్రేవీ అంతాను. ఇలా కట్ చేసుకోవాలి చాకు తీసుకొని. ఈ కర్రీ అయితే చాలా బావుంటది. చపాతీలోకి కూడా బావుంటది. రైస్‌లో కూడా బావుంటది. పుల్ల పుల్లగా, తీయగా చాలా టేస్టీగా ఉంటది. నేనైతే కట్ చేసి కళాయి తీసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. సరిపోయినంత. ఇందులోనే ఆవాలు, జీరా కూడా వేసేసుకోవాలి కర్రీకి. ఆవాలు వేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. ఉల్లిగడ్డలు కట్ చేసుకొని చిన్నగా తురుముకోవాలి. ఉల్లిగడ్డలకి ఎంత చిన్నగా తురుముకుంటే అంత గ్రేవీలాగా ఉంటుంది ఈ కర్రీ అయితేని. దాంట్లో ఒక 5, 6 గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా సిమ్లో పెట్టి బాగా యాగనివ్వాలి. మరీ ఆయిల్ అంత నేను ఎక్కువ వేయలేదు. సాల్ట్ ఉల్లిగడ్డలు వేసుకొని తొందరగా అయిపోద్దండి ఇలాగ వేసుకుంటేనే. ఇది కర్రీ చాలా బాగుంటుంది. దాంట్లో పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోని చిటికెడంత పసుపు కూడా వేసాను. అన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా కలిపేసుకోవాలి. దీంట్లో ఒక 2 డబ్బులు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను నేను. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఇందులోకి, పులుసులోకి. ఇందులో కాస్తంత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి, చిటికెడంతా. అవి పచ్చివాసన పోయే వరకు బాగా సిమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి. ఈ ఉల్లిగడ్డలు ఎంత వేగితే అంత బాగుంటుంది పులుసుకి అయితేని. దీంట్లో ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. దీంట్లోని రుచికి సరిపోయినంత కారం పొడి కూడా ఒక 2, 3 స్పూన్లు కారం పొడి కూడా వేసుకుంటున్నాను నేను. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నాకు సరిపోయినంత కారం పొడి వేసుకుంటున్నాను మేమైతేని. దీంట్లోని గుడ్లు కూడా ఉడకబెట్టిన గుడ్లు ఉన్నాయి కదా, గుడ్లు కూడా వేసేసుకోవాలండి ఇందులోని. ఉడకబెట్టిన గుడ్లు కూడా వేసేసుకున్నాను దీంట్లోకి. బాగా అన్నీ మిక్స్ అయిపోయి గుడ్లలో ఆ గ్రేవీ, ఆ ఉల్లిగడ్డలు అవి ఉన్నాయి కదా, అవి బాగా వెళ్ళే వరకు మంచిగా కలుపుకోవాలి అన్నీని. దాంట్లో చింతపండు నానబెట్టుకున్నాయి కదా, చింతపండు పులుపు కూడా వేసేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసేసుకోకూడదు. పులుసుకి సమానంగా వేసుకోవాలి చింతపండు పులుపు. మరీ పుల్లగా ఉన్న అంత మంచిగా అనిపించదు, తినాలనిపించదు కూడాను. కొంచెం తినేవాళ్ళు అయితే బాగా, తినలేని వాళ్ళు అయితే అంత మంచిగా అనిపించదు. ఇది కొంచెం సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు, 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.